ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఒక డిఫరెంట్ వెజ్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే చనాతో కర్రీ చేస్తున్నాను అనమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ 1, గ్రీన్ చిల్లీస్ 2, టమాటాస్ 3, జింజర్ గార్లిక్ పేస్ట్ క్రష్ చేసుకున్నదండి, అండ్ ఒక హాఫ్ కోకోనట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇది చనాదాల్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది నానబెట్టుకుంటున్నాను, అండ్ ఇది మనం బాయిల్ కూడా చేసుకోవాలి. సో దీంతో కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక స్మాల్ కడాయి తీసుకున్నానండి. అందులో నేను ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత అందులో జీరా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్, ఆవాలు ఇవి కూడా వేసుకుంటున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉరద్ దాల్ అండి, అది కూడా వేసుకుంటున్నాను. మినప్పప్పు, స్లిట్ ఉరద్ దాల్ అండ్ కర్రీ లీవ్స్ కూడా వేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ వేసుకుంటున్నానండి. ఇది పేస్ట్ కన్నా అప్పటికప్పుడు క్రష్ చేసుకొని వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. సో కొనుక్కున్న పేస్ట్ కన్నా ఇలా క్రష్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ సూపర్ ఉంటుంది. అండ్ ఇందులో నేను గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను. ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను. మీ కారం తగ్గట్టుగా ఇంకా ఎక్కువ గ్రీన్ చిల్లీస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఈ తాలింపులో. సో పసుపు కూడా కొంచెం ఫ్రై అయితే మనకి పచ్చివాసన అనేది ఉండదండి పసుపు, అందుకే కొంచెం నూనెలోనే మనం పసుపు ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో నేను ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ స్లైస్డ్ తీసుకుంటున్నాను అనమాట. సో అది కూడా వేసుకొని కొంచెం బాగా ట్రాన్స్లెంట్ అయినంత వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకుంటున్నాను. సో 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నానండి ఈ కర్రీలోకి. అది కూడా కొంచెం ఫ్రై అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అందులోని నేను ఒక 2 టమాటాస్ తీసుకున్నాను. 2 మీడియం సైజ్ టమాటాస్ తీసుకున్నాను. సో ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మనం కొంచెం టమాటా మగ్గినంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట, ఉడికించుకోవాలి. టమాటా మనకి మంచిగా మగ్గిపోవాలి. సో మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట టమాటాస్ బాగా. అండ్ మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి. కలుపుకుంటే ఏంటంటే కింద మాడకుండాని మనకి నైస్గా ఉడుకుతూ ఉంటుంది అనమాట. టమాటా మంచిగా బ్లంచ్ అయితే అప్పుడు టేస్ట్ మనకి కర్రీ సూపర్ వస్తుంది అనమాట. సో నేను మధ్యలో ఒకసారి తీసి మిక్స్ చేసి మళ్ళీ పెట్టాను. అండ్ నెక్స్ట్ మనకి కంప్లీట్గా ఆనియన్స్, టమాటాస్, గ్రీన్ చిల్లీస్ అన్నీ బాగా బాయిల్ అయిపోయండి. ఇందులో నేను బాయిల్ చేసిన చనాదాల్ తీసుకున్నాను. నేను ఒక 1 అవర్ ఈ చనాదాల్ అనేది నానబెట్టాను. నానబెట్టిన తర్వాత బాయిల్ చేశానండి. ఒక 15 మినిట్స్ బాయిల్ చేశాను. లేదంటే ప్రెషర్ కుక్కర్లో కూడా మీరు 1 విజిల్ ఆర్ 1.5 విజిల్ వచ్చినంత వరకు మీరు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. బాయిల్ చేసుకున్న చనాదాల్ తీసుకొని ఇందులో వేసుకున్నాను. ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఇందులో మీకు కావాల్సిన పౌడర్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ అండ్ మసాలా పౌడర్ అన్నీ యాడ్ చేస్తున్నానండి. అండ్ కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను ఫర్ ఫ్లేవర్ కోసం అనమాట. ఇఫ్ మీకు ఇది ఆప్షనల్, మీకు ఇది నచ్చకపోతే, పెప్పర్ ఫ్లేవర్ నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ ఇంగ్రీడియంట్. సో కొంచెం నేను హోల్ గరం మసాలా కూడా వేసుకున్నాను. అది వేస్తే ఏమవుతుందంటే మనకి మంచి టేస్ట్ అనిపిస్తుంది. లేకపోతే ఓన్లీ చనాదాల్ వల్ల మనకు అంత టేస్ట్ అనిపించదు. సో హెవీగా తిన్నట్టు ఉండదు. అందుకని చెప్పి నేను గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇది కొంచెం మనకి బాయిల్ అవ్వాలన్నమాట. నేను ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి బాయిల్ చేస్తున్నాను. మనకి ఇలా బాయిల్ అవుతుంది. సో ఇలా బాయిల్ అవ్వడం వల్ల మనకి శనగపప్పు బాగా ఉడికిపోతుందండి. ఈజీగా స్మాష్ అయిపోతుంది. మనకి గట్టిగా ఉండకూడదు, బాగా బాయిల్ అయిపోవాలి కదా శనగపప్పు. అందులో నేను లాస్ట్గా కొబ్బరికి తురుము యాడ్ చేస్తున్నానండి. తురుము అవ్వకపోయినా కూడా మిక్సీలో వేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొబ్బరికాయ వేసిన తర్వాత ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచకూడదు, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లేకపోతే కర్రీ బాగా పాడైపోతుంది అనమాట. సో మనకి కర్రీ ఇలా రెడీ అయిపోతుందండి. అండ్ ఫైనల్గా సాల్ట్ అండ్ కారం కూడా చూసుకోండి. ఎవరికైనా ఇంకా స్పైసీ కావాలనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ గ్రీన్ చిల్లీ
యాడ్ చేసుకుంటే దీనికి ఈ కర్రీకి అనేది చాలా బాగుంటుంది. సో ఇదండి ఫైనల్ రెసిపీ. సో కొత్తిమీర వేసుకొని రెడీ చేసానండి కర్రీ. సో ఇఫ్ మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.